ఈరోజు నేను సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చెప్తున్నాను. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజీగా తయారు చేయొచ్చు. దీనికి థర్డ్ పర్సన్ సింగులర్ కూడా చేర్చేది అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అన్నిటికీ సెకండ్ ఫామ్ వెర్బే వాడతాం. ఐ గేవ్, వీ గేవ్, యూ గేవ్, యూ గేవ్, హీ గేవ్, షీ గేవ్, ఇట్ గేవ్, దే గేవ్. దీంట్లో అసలు ప్రాబ్లమే ఉండదు, ఈజీగా వస్తుంది. ఎక్కువగా సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. సింపుల్ పాస్ట్ టెన్స్ మనము జరిగిపోయిన పని ఖచ్చితంగా పలానా అప్పుడు జరిగిందైనా చెప్పచ్చు, లేకపోతే జరిగిపోయిందనే ఉద్దేశంతో ఒక సిట్యువేషన్లోనూ వాడుకోవచ్చు. ఐ వెంట్ దేర్ యెస్టర్డే, ఐ డిడ్ ఇట్ లాస్ట్ ఇయర్. ఆ విధంగా అయిపోయిన పని గురించి మనం మాట్లాడతాం. ఇంకా అది చాలా ఈజీగా వాడచ్చు. ఒకే పార్ట్ వెర్బ్ ఉంటుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే నెగటివ్స్ క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనము యూజ్డ్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ ఫామ్తో కూడా వాడతాం. అది గతంలో ఉండే అలవాటు ఇప్పుడు అయిపోయింది, ఆ అలవాటుకి ఇప్పుడు లేదు అనే మీనింగ్లో వాడతాం. ఐ యూజ్డ్ టు డ్రింక్ మిల్క్ అంటే నా చిన్నతనంలో పాలు తాగేదాన్ని, ఇప్పుడు మానేశాను అనే మీనింగ్ వస్తుంది. నౌ ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. ఐ యూజ్ టు టేక్ మిల్క్, నౌ ఐ యామ్ టేకింగ్ కాఫీ. అట్లా యూజ్డ్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ వాడితే కూడా గత అలవాటు అనే మీనింగ్ వస్తుంది. అది జాగ్రత్తగా వాడాలి. తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అయిన తర్వాత మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడడం కూడా నేర్చుకున్నాం. ఇది నెగిటివ్ క్వశ్చన్ తయారు చేయడం నేర్చుకోవాలి. ఐ గో, ఐ వెంట్. డిడ్ ఐ గో, ఐ డిడ్ నాట్ గో, డిడ్ ఐ నాట్ గో, ఐ డింట్ గో, డింట్ ఐ గో, వేర్ డిడ్ ఐ గో, హౌ డిడ్ ఐ గో, హూ వెంట్, హూ వెంట్. ఐ వెంట్ ఎలాగో అలాగే హూ పెట్టి వెంట్ చేయటమే. ఇది అన్ని ఫామ్స్. ఐకి నేను చెప్పాను, మీరు యూకి, హీకి, షీకి, ఇట్కి, దేకి వాడండి. అన్నిటికీ ఒకటే, ఏ ప్రాబ్లం ఉండదు. సింపుల్ పాస్ట్ టెన్స్ సులువుగా నేర్చుకోవచ్చు. ఒక్క నెగిటివ్ క్వశ్చన్ తయారు చేసేటప్పుడు మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. డిడ్ గో. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అసలు మాట్లాడాల్సినప్పుడు అవసరమే ఉండదు. దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఒక రకమైన కండిషనల్ సెంటెన్స్ వాడడానికి ఇది వాడాల్సి వస్తుంది. ఆ ఒక్క సందర్భంలోనే దీన్ని వాడతాం. మిగతా అప్పుడు మన జీవితంలో వాడాల్సిన అవసరమే కాదు. మన నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాని వాడు దీని గురించి ఎక్కువగా బాధపడద్దు. అసలు ఇది పూర్తిగా వదిలేసిన ఎగ్జామ్లో ఏదో ఒక పాయింట్ వస్తున్నా ఒక్క పాయింట్ వదులుకున్న ఇబ్బంది లేదు. అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. కాకపోతే నేను ఒక క్లాస్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అప్పుడప్పుడు వాడతాం. అది కూడా అసలు అవసరం ఉండదు, చాలా వరకు అవసరం ఉండదు. ఐ వాజ్ గోయింగ్, వీ వర్ గోయింగ్, యూ వర్ గోయింగ్, you were going, he was going, she was going, it was going. పాస్ట్ టెన్స్లో కూడా సింగులర్ ప్లూరల్ డిఫరెన్స్ ఉండేది ఈ ఒక్క బీ వెర్బే. మిగతా వాటితో ప్రాబ్లం ఉండదు. దే వర్ గోయింగ్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్ ఫామ్ తయారు చేయాలంటే ఐ వాజ్ గోయింగ్, వాజ్ ఐ గోయింగ్, ఐ వాజ్ నాట్ గోయింగ్, వాజ్ ఐ నాట్ గోయింగ్, ఐ వాజంట్ గోయింగ్, wasn't I going, where was I going, how was I going, who was going. అంతే. ఇప్పుడు మిగతా ఫామ్స్ మీద తయారు చేయండి. డీటోల్ పెట్టద్దు, అన్నీ అండర్స్టూడ్ అనుకోవద్దు. అది మీకు అండర్స్టాండ్ అవ్వాలి, మీరు మాట్లాడాలి, మీకు రావాలి. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో ఒక సందర్భంలో జరుగుతున్న ఒక పని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే రాదు. ఎక్కడ వస్తుందంటే వెన్తో కానీ వైల్తో కానీ రెండు వెర్బులను వాడాల్సిన సందర్భంలో వాడతాం. ఐ వాజ్ స్లీపింగ్ వెన్ హీ వాజ్ స్టడీయింగ్. రెండు ఒకేసారి
గతంలో 2 పనులు జరుగుతూ ఉంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తుల గురించి చెప్పాల్సినప్పుడు రెండిటికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు. లేకపోతే వెన్ ఐ ఫినిష్డ్ మై వర్క్ ఐ వెంట్ అవుట్. నేను నా పని పూర్తి చేసినప్పుడు బయటకు వెళ్ళాను. 2 పాస్ట్ టెన్స్ వాడచ్చు. లేకపోతే while I was studying he slept. While I was studying he woke up. While I was studying he came in. అంటే ఒకటి లాంగ్ టైం తీసుకునే వర్క్, ఒకటి షార్ట్ టైం తీసుకునే వర్క్ ఉన్నప్పుడు, షార్ట్ టైం తీసుకునే వర్క్ అంటే జస్ట్ ఒక మనిషి లోపలికి రావడం అనేది కాలు లోపల పెట్టడం, కాలు బయట పెట్టడం అంతవరకే కదా. అలాంటప్పుడు తక్కువ కాలం తీసుకునే పని అనే మీనింగ్ అది. అటువంటప్పుడు ఆ తక్కువ టైం తీసుకునే పనికి సింపుల్ పాస్ట్ టెన్స్, లాంగ్ డ్యూరేషన్ తీసుకునే పనికి కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ he came in. When I was studying I heard a noise. అట్లా. కాబట్టి ఒకటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడచ్చు. 2 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు, 2 సింపుల్ పాస్ట్ టెన్స్ వాడచ్చు. వెన్తో కానీ వైల్తో కానీ, వైల్తో కంటిన్యూస్ వాడతాము, వెన్తో 2 వాడచ్చు. ఈ ఒక్క సందర్భంలోనే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. అది కూడా గ్రాంధిక భాషలోనే. రోజు మనం మాడాల్సిన అవసరమే రాదు, అసలు దీన్ని వదిలేయచ్చు. సింపుల్ పాస్ట్ టెన్సే నేర్చుకోండి. ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ 2, సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంతే. మిగతా వాటి గురించి మీరు మాట్లాడడానికి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. తర్వాత నెగటివ్స్, క్వశ్చన్స్. I was going. Was I going? I was not going. Was I not going? I wasn't going. Wasn't I going? తర్వాత where was I going? 2 పార్ట్లు వెర్బ్ ఉంది, జాగ్రత్త తీసుకోవాలి. ఒక పార్ట్ వెర్బ్ అయినాక ఐ వాడాలి. వేర్, డూ, డస్, డిడ్లు వాడక్కర్లేదు. వేర్ వాజ్ ఐ గోయింగ్, హౌ వాజ్ ఐ గోయింగ్, వెన్ వాజ్ ఐ గోయింగ్, హూ వాజ్ గోయింగ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది అసలు వాడాల్సిన అవసరమే రాదు మీకు. ఒక్క సందర్భంలో గ్రామర్కి మాత్రమే, ఎగ్జామ్స్కి మాత్రమే. ఐ హ్యాడ్ గాన్, వీ హ్యాడ్ గాన్, యూ హ్యాడ్ గాన్, యూ హ్యాడ్ గాన్, he had gone, she had gone, it had gone, they had gone. ఇది ఎప్పుడు వాడతామంటే కండిషనల్ సెంటెన్స్లో ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ని అన్ఫుల్ఫిల్ కండిషన్ అంటాం. ఆ అన్ఫుల్ఫిల్ కండిషన్ అంటే పని అయిపోయింది, మనం అనుకున్నట్టు కాకుండా వేరే రకంగా జరిగింది కాబట్టి అలా జరుగుంటే బాగుండేది అనే మీనింగ్లో వాడతాం. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ కమ్ విత్ యూ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, హ్యాడ్ నోన్ ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. మెయిన్ క్లాజ్లో ఫ్యూచర్ టెన్స్ని విల్లు స్థానంలో వుడ్ చేస్తున్నాం. ఐ వుడ్ హ్యావ్ కమ్ విత్ యూ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఈ ఒక్క కండిషనల్ సెంటెన్స్ కోసమే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకోవాలి. ఇంకా మిగతా సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవసరమే లేదు. హ్యాడ్ ఐ నోన్ అర్లియర్ ఐ వుడ్ హ్యావ్ కమ్ అని కూడా చెప్తారు. ఇఫ్ వదిలేసి హ్యాడ్ ముందు కూడా వాడచ్చు. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అసలు నేను చెప్పను, ఎందుకంటే అనవసరంగా అది నేర్చుకుని అది ఎక్కడో ఒక చోట ఉపయోగించాలనే ఉద్దేశంతో తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్. అందుకని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అసలు చెప్పదలుచుకోవట్లేదు. తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా క్వశ్చన్స్. ఐ హ్యాడ్ గాన్, హ్యాడ్ ఐ గాన్, ఐ హ్యాడ్ నాట్ గాన్, హ్యాడ్ ఐ నాట్ గాన్, ఐ హ్యాడంట్ గాన్, hadn't I gone,
వేర్ హ్యాడ్ ఐ గాన్, వై హ్యాడ్ ఐ గాన్, హౌ హ్యాడ్ ఐ గాన్, హూ హ్యాడ్ గాన్. తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ గో, యూ, వీ విల్ గో, యూ విల్ గో, యూ విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, ఇట్ విల్ గో, దే విల్ గో. షెల్ అనేది ఇప్పుడు అసలు వాడట్లేదు, దాన్ని వదిలేయచ్చు, అనవసరంగా కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. ఈ విల్లుతో వాడేటటువంటి ఫ్యూచర్ టెన్స్ని మనము భవిష్యత్తులో జరగబోయే పని అనే మీనింగ్లో వాడతాం. అక్కడ టుమారో అనే పదం ఉన్నా లేకపోయినా, నెక్స్ట్ డే అనే పదం ఉన్నా లేకపోయినా, నెక్స్ట్ ఇయర్ అనే పదం ఉన్నా లేకపోయినా, సిచ్యువేషన్ ప్రకారం మనకు అవకాశం ఉంటే ఎంత దగ్గరలో అయినా టుమారోనే అక్కర్లా, ఒక నిమిషం తర్వాత జరగబోయే పనికి కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడచ్చు. ఐ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ నౌ, ఐ విల్ టేక్ అప్ దట్. అంటే ఈ పని అయిపోయింది, ఆ పనికి వెళ్తాను ఇప్పుడే, ఈ నిమిషంలోనే. అంటే కూడా దానికి ఎంత టైం అనేది ఇంపార్టెంట్ కాదు, ఫ్యూచర్ ఇండికేషన్ అనేది మాత్రమే ఇంపార్టెంట్. అట్లా వాడతాము ఫ్యూచర్ టెన్స్. తర్వాత మనము ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్ మనం ఫస్ట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకున్నప్పుడే నేర్చుకున్నాం. భవిష్యత్తులో 2 పనులు జరగాల్సి ఉంటే ఇఫ్ క్లాస్తో కానీ, టైం క్లాస్తో కానీ, వెన్తో కానీ, లేకపోతే ఆఫ్టర్తో కానీ, బిఫోర్తో కానీ, టిల్తో కానీ, అంటిల్తో కానీ వాడేటప్పుడు ఒక వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, ఇంకొక వెర్బ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటే మంచిది. ఐ విల్ గో ఇఫ్ యూ కమ్, ఐ విల్ గో ఆఫ్టర్ యూ కమ్, ఐ విల్ గో బిఫోర్ యూ కమ్, I will wait till you come, I will wait until you come. ఇలా వాడతాం. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనం చాలా తక్కువగా వాడతాం, అసలు నేర్చుకోకపోయినా పర్వాలేదు మీరు. కానీ అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు కండిషనల్ సెంటెన్సెస్కి ఇస్తారు. ఐ విల్ బీ గోయింగ్, యూ, వీ విల్ బీ గోయింగ్, యూ విల్ బీ గోయింగ్, యూ విల్ బీ గోయింగ్, హీ విల్ బీ గోయింగ్, she will be going, it will be going, they will be going. ఇది ఎప్పుడు వాడతారంటే భవిష్యత్తులో ఒక సందర్భంలో జరుగుతూ ఉండబోయే పని. నెక్స్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. మన భవిష్యత్తు వ్యూహం గురించి. ఇది అప్పుడప్పుడు మనము సపోజ్ అనే మీనింగ్తో కూడా వాడతాం. ఎలాగా, బహుశా, సపోజ్ అనే పదం కాదు, బహుశా అనే మీనింగ్తో కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు గురించి కూడా చెప్పచ్చు. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ సూన్ అని చెప్పచ్చు, అది భవిష్యత్తు గురించి. అది కాకుండా ప్రాబబ్లీ షీ విల్ బీ స్లీపింగ్ ఎట్ హోమ్, సో డోంట్ డిస్టర్బ్ హర్. అంటే ఇప్పుడు నేను ఇక్కడున్నాను, ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నారు, ఆ వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు బహుశా, కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్తే వాళ్ళు డిస్టర్బ్ చేయకు. అది ఇక్కడ నేను చేసే టైంలో అక్కడ వేరే వాళ్ళు, ప్రస్తుతం గురించే అది. అప్పుడు ఇమాజినేషన్ అనమాట. అప్పుడు కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇది వాడతాం, మామూలుగా జీవితంలో వాడతాం. బహుశా అనే మీనింగ్లో అతను నిద్రపోతూ ఉంటాడు బహుశా, పాపం అతను డిస్టర్బ్ చేయకు. దే విల్ బి స్టడీయింగ్ నౌ, నౌ, అదిగో నవ్వు ఉందని చెప్పి మనం కంటిన్యూస్ టెన్స్ అనుకోకూడదు. అయితే ఇది ఎగ్జామినేషన్స్లో కుదరదు, దాని పక్కన ఇంకో సెంటెన్స్ ఇస్తేనే అది వీలవుతుంది ఎగ్జామ్లో ఇవ్వాలంటే. దే విల్ బీ స్టడీయింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ అని వస్తేనే అక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు. లేకపోతే కంటిన్యూస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వాడచ్చు. దే ఆర్ స్టడీయింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ నౌ అని కూడా చెప్పచ్చు. అది జీవితంలో ఉపయోగిస్తాం, ఎగ్జామినేషన్స్లో కష్టం ఇవ్వడం. తర్వాత దీనికి క్వశ్చన్స్, నెగటివ్స్. ఐ విల్ బీ గోయింగ్, విల్ ఐ బీ గోయింగ్, ఐ విల్ నాట్ బీ గోయింగ్, will I not be going, I won't be going, won't I be going, who will be going, when will I be going, how will I be going, why will I be going. ఈ మిగతా ఫామ్స్ కూడా మీరే తయారు చేయాలి. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చాలా తక్కువగా వాడతాం, ఆయన నేర్చుకోవాలి. అదే ఒక కండిషనల్ సెంటెన్స్లో కావాల్సి వస్తుందని చెప్పాను కదా, ఇందాక మనం నేర్చుకున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పినప్పుడే చెప్పాను, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పినప్పుడు చెప్పాను. అలాగే ఇది ఇంకొక ఫామ్ అన్నమాట, కాబట్టి నేర్చుకోవాలి. ఐ విల్ హ్యావ్ గాన్, వీ విల్ హ్యావ్ గాన్, యూ విల్ హ్యావ్ గాన్, యూ విల్ హ్యావ్ గాన్, హీ విల్ హ్యావ్ గాన్, షీ విల్ హ్యావ్ గాన్, ఇట్ విల్ హ్యావ్ గాన్, దే విల్ హ్యావ్ గాన్. ఇది ఎప్పుడు వాడతామంటే
ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ గాన్. యువతల పాస్ట్ వాడాం కాబట్టి సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్లో 2 వెర్బులు ఉన్నప్పుడు ఒక వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే ఇంకొక వెర్బ్ ఫ్యూచర్ టెన్స్ వాడాలి. కానీ ఒక వెర్బ్ పాస్ట్ టెన్స్ ఉంటే ఇంకొక వెర్బ్ ఫ్యూచర్ని పాస్ట్ ఇండికేషన్ లాగా మారుతారు, అప్పుడు వుడ్ వాడతాం. అది యాక్చువల్గా విల్ హ్యావే, కానీ వుడ్ హ్యావ్ చేయాలి. అది ఎందుకు అని అడగద్దు, అంతే. ఇంగ్లీష్ పద్ధతి అంతే. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ కమ్ విత్ యూ. నేను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పిందే ఇది. అక్కడేమో ఫస్ట్ పార్ట్ చెప్పాము, ఇక్కడ సెకండ్ పార్ట్ చెప్పాము. కాబట్టి ఇంతవరకే. ఇది క్వశ్చన్స్. ఐ విల్ హ్యావ్ గాన్, విల్ ఐ హ్యావ్ గాన్, ఐ విల్ నాట్ హ్యావ్ గాన్, విల్ ఐ నాట్ హ్యావ్ గాన్, I won't have gone, won't I have gone, who will have gone, why will I have gone, when will I have gone, how will I have gone. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అస్సలు మీకు జీవితంలో ఉపయోగం ఉండదు. క్షా గుణింతం ఎలాగైతే మనం ఎక్కువగా ఉపయోగించమో, ఇన్యా గుణింతం ఆడుతున్నామా ఎక్కడో అలాగా ఇది కూడా అంతే. కాబట్టి టెన్సెస్ ఇంతటితో ఫార్మ్స్, క్వశ్చన్స్, నెగటివ్స్, యూసేజీ నేర్చుకున్నాం.